సో కార్పొరేట్ ఇండియాలో జరిగేవి చూస్తుంటే ఆటోమేటిక్గా నీ మైండ్లో ఒక డౌట్ ట్రిగర్ అయిపోతుంది. लेंसकार्ट को लेकर इतनी बड़ी कंट्रोवर्सी चल रही है कि अब लोग प्रोटेस्ट करने पर भी उतर आए हैं. సో ఇప్పుడు యాంటీ హిందూ కాంట్రవర్షియల్ థింగ్స్ ఏవైతే లేస్తున్నాయో టీసీఎస్ఏ కానీ లెన్స్కార్టే కానీ ఆర్ఎల్స్ రీసెంట్గా నమితా ఠాకూర్ ఈమె విషయమైనా సరే like Lenskart and Air India have found themselves battling outrage. అరే ఇది ఆలోచించుకొని చేస్తున్నారో, ఒక ప్యాటర్న్ ఒక స్ట్రాటజీతో చేస్తున్నారా, లేకపోతే ఒక కోఇన్సిడెన్సా అనే డౌట్ అందరికి వచ్చింది. ఎందుకంటే ఇది ఇండియా ఎంఎన్సి కార్పొరేట్ లెవెల్లో కొన్ని వేల మంది లక్షల మంది పనిచేసే కార్పొరేట్ స్కేల్లో అవుతున్న థింగ్స్ కాబట్టి పబ్లిక్ ఇగ్నోర్ చేయలేరు. అండ్ ఇలాంటి థింగ్స్ అయినప్పుడు పక్కా డౌట్ వస్తుంది. Hindu identity, no Hindi, no bindi or tilak, minimal sindoor. సో టీసీఎస్ తర్వాత కొత్తగా బయటపడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా లెన్స్కార్ట్ ఇష్యూ అయినా సరే ఆర్ఎల్స్ నమితా ఠాకూర్ पिछले 3 हफ्ते से मुझे लोग बुला रहे हैं. కాంట్రవర్సీ అయినా సరే ఈ రెండు సపరేట్ ఇన్సిడెంట్స్ లాగా అనిపించినా సరే వీటి వెనకలో ఉన్న అజెండా, వీళ్ళు వెనుకున్న మైండ్ సెట్ స్ట్రాటజీ ఆర్ఎల్ స్మూత్ బ్రెయిన్ వాషింగ్ సిమిలర్ అనిపిస్తుంది, జస్ట్ లైక్ టీసీఎస్. సో ఈ రెండు ఇన్సిడెంట్స్ కలిపి మాట్లాడేద్దాం. అండ్ లాస్ట్లో మన హిందూస్ కూడా దీంట్లో తప్పు ఉంది, వద్దనుకున్నా కాదనుకున్నా అది కూడా ఏందో చెప్తా. స్టార్ట్ ది వీడియో. సో టీసీఎస్ తర్వాత ఫస్ట్ కాంట్రవర్సీ వచ్చేసి లెన్స్కార్ట్ రీసెంట్ కాంట్రవర్సీ. దీంట్లో ఏంటంటే ఒక డ్రెస్ కోడ్ ఇది పాటించాలి అని చెప్పి ఒక మాన్యువల్ ఇంటర్నల్ ఆఫీస్ రిలేటెడ్ అది బయటికి లీక్ అయింది ఇంటర్నెట్లో. लेंसकार्ट का एक स्क्रीनशॉट वायरल हुआ. इसमें था कि लेंसकार्ट के एम्प्लॉय बिंदी और तिलक लगाकर नहीं आ सकते. అండ్ ఇదేమి ఆషామాషి పాలసీ కాదు, ఇది ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో లెన్స్కార్ట్లో పనిచేసే వాళ్ళు డెఫినెట్లీ ఫాలో చేయాల్సిన పాలసీ. అండ్ ఇక్కడ రిలీజ్ అయిన మాన్యువల్లో ఫ్యూ థింగ్స్ క్లియర్గా మెన్షన్ ఉన్నాయి. ఏంటంటే ముస్లిం ఉమెన్ హిజాబ్ అలౌడ్, సిక్ పర్సన్కి పగడి అలౌడ్, కానీ హిందూ ఉమెన్కి ఫోరెడ్ మీద బిందీ ఉండద్దు. No Hindi, no bindi or tilak. అండ్ దాంతోపాటు హిందూ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలైవా అండ్ నుదుటి మీద లాంగ్ తిలక్ లాంటిది ఉండొద్దు. సో ఈ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్, ఈ డ్రెస్ కోడ్స్ ఏవైతే పెట్టిరో లెన్స్కార్ట్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి, ఇది బయటికి రాగానే ఇంటర్నెట్లో విపరీతమైన బ్యాక్లాష్. हमारे धर्म को अपमान किया जाता है, हमारे लोगों को निकाला जाता है. అండ్ పబ్లిక్ కాన్స్టెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పలానా పీపుల్కి పలానా కమ్యూనిటీకి వాళ్ళ రిలీజన్ అయినా సరే ఏదైనా సరే అది ఫాలో అయ్యే ఫ్రీడమ్ ఫుల్ ఫ్లెజ్గా ఇచ్చారు. బట్ వేరే వాళ్ళ సైడ్ ఎందుకు డిస్క్రిమినేషను, ఎందుకు రిస్ట్రిక్షను, ఎందుకు రూల్స్ రెగ్యులేషన్స్ అని పబ్లిక్లో రేజ్ అయిన బిగ్ క్వశ్చన్. पता नहीं था कि यहाँ पे जिहादी जैसा हमारे हिंदू से वो बर्ताव करते हैं. సో ఇదే ఇన్సిడెంట్కి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే హిజాబ్ అండ్ పగడి ఇవి అలౌడ్, కానీ వీళ్ళ కండిషన్ ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్. మళ్ళీ ఎందుకు బ్లాక్ అనే చెప్పి ఫిక్స్ చేసిరంటే ఇక మేబీ వాళ్ళ బ్రాండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బ్రాండ్ లోగో బ్యాక్గ్రౌండ్ ఆ బ్లాక్ కలర్కి మ్యాచ్ అవుతుందని చెప్పి ఒప్పుకున్నట్టు మళ్ళీ ఇది కూడా. కానీ అదే హిందూ సింబల్స్ విషయంలో బింది అయినా సరే, కలవా అయినా సరే, తిలక్ అయినా సరే, కడియం అయినా సరే ఇలాంటివి కంప్లీట్ బ్యాండ్. అండ్ బింది ఉన్నా సరే చిన్నగా ఇట్లా పెట్టుకోవాలంట, చిన్నగా. నువ్వు కూడా బిజినెస్ చిన్నగా పెట్టుకోవాల్సింది, ఇట్లా లెన్స్కార్ట్ ఇంత పెద్దగా చిన్నగా పెట్టుకోవాల్సింది నువ్వు కూడా బిజినెస్. ఒకవేళ అమ్మాయి చేతులకు మెహందీ పెట్టుకుంటే దానికి అప్రూవల్ తీసుకోవాలంట ఒక 10 రోజుల ముందే. నిన్ను అబ్బాయిలమ్మ చేతికి ఏదైనా ఇట్లా తాయతి పట్టుకున్నాం అనుకో, ఇవి పూజ ఒక రోజు తర్వాత వరకు ఒక 2 డేస్ వరకు ఎలా ఉంటుంది అంతా తీసేయాలంట. సో ఇలాంటి కంపెనీ మాన్యువల్ ప్రోటోకాల్ ఆర్ఎల్సీ మాన్యువల్ కూడా అయితే బయటకు వచ్చిందో పబ్లిక్ అందరికీ ఒక గట్టి క్వశ్చన్లు కూర్చున్నాయి మైండ్లో. వీళ్ళు ఏవైతే రిస్ట్రిక్షన్స్ పెట్టిరో అది ప్రొఫెషనలిజం అని చెప్పేసి జస్ట్ పలానా కమ్యూనిటీకి ఫేవరిజం చేసి మిగతా వాళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెలెక్టివ్గా అని చెప్పి పబ్లిక్ అందరికీ లేచిన క్వశ్చన్. ఎందుకంటే నువ్వు ప్రొఫెషనలిజం, నీది కంపెనీ పెద్ద కంపెనీ అన్నప్పుడు రిలీజన్ అన్న ఫ్యాక్టర్ లేకుండా ఇస్తే అందరికీ ఫ్రీడమ్, లేకపోతే అందరికీ కట్ చేయి. బట్ ఒక్కోళ్ళకి ఇచ్చేసి ఒక్కోళ్ళకి సర్ప్రైజ్ చేయడం అంటే పబ్లిక్ ఇది తప్పు కొట్టింది. ఇక ఇలాంటి పెద్ద కంపెనీ దొరికినాక పబ్లిక్ ఊకుంటారా, వేరే లెవెల్లో రచ్చలేపారు. हमारे धर्म को अपमान किया जाता है. సోషల్ మీడియాలో అండ్ ఈ రచ్చ అంతా చూసిన తర్వాత CEO ఎవరైతే ఉన్నారో పీయూష్ బన్సల్ ఆయన దిగొచ్చి 2-3 అబద్ధాలు ఆడింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమాడంటే ఆ డాక్యుమెంట్ ఇన్కరెక్ట్ ఉంది, అదేం డాక్యుమెంట్ ఎక్కడ డాక్యుమెంట్ అన్నట్టు ఒక స్టేట్మెంట్ వదిలిండు. తర్వాత సెకండ్ టైం స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే ఈ మాన్యువల్ ఏదైతే ఉందో, ఈ డ్రెస్ కోడ్, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంటర్నల్ కోడ్ ఏదైతే ఉందో అది బై మిస్టేక్గా బయటకు వచ్చింది, అది మా కంపెనీదే, ఆ డాక్యుమెంట్ అవుట్డేటెడ్ డాక్యుమెంట్, అది ఎప్పటిదో మీరు అంతా పట్టించుకోకండి అన్నాడు. అంటే థర్డ్ టైం ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఆ డాక్యుమెంట్ కరెక్టే ఉంది, బట్ ఏంటంటే అక్కడ లైన్స్ ఏవైతే రాసిర్రో బిందీకి తిలక్ కోసమో అది రాంగ్, అది ఇన్కరెక్ట్, ఒప్పుకుంటాం మా తప్పు అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. సో నువ్వు ఒక కంపెనీ CEO అయినప్పుడు ఇన్ని స్టేట్మెంట్స్, ఫస్ట్ ఏమో ఇన్కరెక్ట్, సెకండ్ ఏమో అది అవుట్డేటెడ్, థర్డ్ ఏమో అవును తప్పు అయిపోయింది, ఇన్కరెక్ట్ ఉంది, తప్పు ఒప్పుకుంటాం అంటే 3 స్టేట్మెంట్లు మాట్లాడితే పబ్లిక్ అస్సలు యాక్సెప్ట్ చేయరు. అది ఇంక రెస్పాన్సిబిలిటీ లేదు, ఇంక క్రెడిబిలిటీ లేదనుకుంటారు. ఇప్పుడు నీ వల్ల ఏదైనా తప్పు అయ్యింది, నీ వాళ్ళ వల్ల నీ కంపెనీ వల్ల ఏమైనా తప్పు అయిందంటే అది ఒప్పుకోవాలి ఎట్ ఫస్ట్ పాయింట్.
ఒప్పుకుంటే పబ్లిక్ ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఫస్ట్ టైం కవరింగ్ ఇదని ట్రై చేసిన, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేసిన, వర్కౌట్ అయితే అని చెప్పి థర్డ్ టైం ఒప్పుకుంటే పబ్లిక్ అర్థమైపోతుంది, అరే మైండ్లోనే మనసులోనే తప్పు ఆలోచన ఉంది కాబట్టి వీడు ఫస్ట్ 2 times కవరింగ్ ఇచ్చిండు. బేసిక్ హ్యూమన్ సైకాలజీ. నేను తప్పు చేస్తే నీకు కుల్ల చెప్పకుండా అది సార్ ఇది సార్ అని చెప్పి మన అబద్ధాలు ఆడిన అనుకో, పోలీసులు నన్ను కొడతాడు. తప్పు చేసినావంట కదరా అంటే, అవు సార్ అయిపోయింది సార్ చూసుకోలేదు అదే అంటే ఎక్సెప్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే అబద్ధం ఆడిండో డాక్యుమెంట్ అవుట్డేటెడ్ డాక్యుమెంట్ అని ఆ పలానా ఎంప్లాయీస్ అడిగితే ఏమని చెప్పారంటే, ఈ డాక్యుమెంట్ ఈ ఇయర్ ఫెబ్కి రిలేటెడ్, రంజాన్కి ముందు అనుకోగలను. అంటే జస్ట్ 2 monthsలోనే అవుట్డేటెడ్ అయిపోయిందా? ఒకవేళ అవుట్డేటెడ్ అయిపోయినా సరే ఇలాంటి డాక్యుమెంట్ ఉంది, కంపెనీలో ఎగ్జిస్టింగ్ ఉంది, రూల్స్ ఫాలో అయ్యిర్రు ఎంప్లాయీస్ పాస్లో అంటే అసలు అలాంటి రూల్సే తప్పు. అలాంటి మాన్యువల్ కోడ్ ఎగ్జిస్ట్ అవ్వడమే తప్పు ఎట్ ది ఫస్ట్ ప్లేస్. అండ్ దీంతో పాటు అక్కడ ఇంటర్నల్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లెన్స్ కాటి వాళ్ళకు కూడా 2-3 ఆడియో క్లిప్స్ బయటకు వచ్చినాయి. సో అక్కడ కూడా సేమ్, వాళ్ళని బుర్కాలు వేసుకొని వచ్చినా, హిజాబ్ కట్టుకొని వచ్చినా వాళ్ళని లోపలికి అలో చేసేవాళ్ళు అనమాట. నాకు సెంటిమెంట్, చేతికి కాశీతాడు కట్టుకొని వెళ్ళేదాన్ని, అది కట్ చేపించారు. మెడలో కూడా చిన్న రుద్రాక్ష దండ వేసుకొని వెళ్తే దాన్ని వెటకారంగా మాట్లాడి నన్ను ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యేలా చేసి అది తీపిచ్చేసారనమాట. రాడ్ రోస్ట్ రిలీజ్ చేసిండు. అండ్ ఎస్, రాడ్ రోస్ట్ మీరు ఫాలో కొట్టండి, న్యూ యూట్యూబ్ ఛానల్ ఓకే కింద ఇస్తుంటా. పాత ఛానల్ మీద జర స్ట్రైక్స్ పడ్డాయి, సో కింద ఫాలో చేసుకోండి. సో ఒక అమ్మాయి ఈమె కూడా బయటకు వచ్చి ఇదే మాట అయిపోయింది, ఇది మన తెలుగు అమ్మాయి లెన్స్ కార్ట్లో పనిచేసే అమ్మాయితో అయిన ఇన్సిడెంట్. సో ఆలోచించు, నేషన్ వైడ్లో లెన్స్ కార్ట్ ఎంత పెద్దది, ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ ఎక్కడనో అయ్యింది, ఏదో కంపెనీలో ఏదో బ్రాంచ్లో అలాంటి పోస్ట్ ఒక రిలీజ్ చేసారు అంటే ఏమో అనుకోవచ్చు. బట్ ఇక్కడ మన సౌత్ ఇండియాలో మన తెలుగు అమ్మాయితో కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ అవుతుందంటే నువ్వు ఎంప్లాయీస్కి ఏం ఫీడ్ చేస్తున్నావు, బ్రెయిన్లో ఏం బ్రెయిన్ వాష్ చేస్తున్నావు, అది ఇంపార్టెంట్ మాకు ఇక్కడ. ఇది ఫస్ట్ కాంట్రవర్సీ లెన్స్ కార్ట్. ఇప్పుడు సెకండ్ కాంట్రవర్సీ సైడ్ వద్దాం. నమితా థాపూర్, ఈమె కూడా షార్క్ ట్యాంక్లో ఒక షార్క్ అనమాట. ఇక వీళ్ళందరూ ఏంటంటే బిజినెస్ పీపుల్, వీళ్ళు మరీ హై లెవెల్ బిజినెస్ పీపుల్ అంటే కాదు, ఏదో స్టార్ట్అప్ స్టార్ట్ చేసి జర ఎదిగి మిడిల్ లెవెల్లో వచ్చిన బిజినెస్ పీపుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక షో చేస్తుంటే పబ్లిక్లకు బయటకు వచ్చారు. ఇక వీళ్ళని పట్టుకొని టార్గెట్ చేస్తారు పబ్లిక్. బట్ యాక్చువల్గా మాట్లాడుకుంటే వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ అయిన బిజినెస్ పీపుల్ కూడా కాదు, మిడ్ లెవెల్, మామూలుగా మిడిల్ క్లాస్ అని అంటాం చూడు, అట్లా బిజినెస్ లెవెల్లో వీళ్ళు మిడిల్ క్లాస్ అనమాట. సో ఈ మీద కూడా ఒక బిజినెస్ ఉంటుంది హెల్త్ కేర్ ఓరియంటెడ్. అండ్ ఈ నమితా థాపూర్ ఎవరైతున్నారో ఈమె రీల్ పోస్ట్ చేసింది ఏంటంటే నమాజ్ చదవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి. అండ్ అదే రీసెంట్గా ఎలా ఉన్నాయి రంజాన్ టైంలో పోస్ట్ చేసింది అనుకుంటా. అండ్ ఈ టీసీఎస్ కాంట్రవర్సీ కాగానే, ఈ పీయూష్ బన్సల్ లెన్స్ కార్ట్ కాంట్రవర్సీ కాగానే అదే హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఈమెను కూడా లిఫ్ట్ ఆన్ చేశారు పబ్లిక్, ఈమెను కూడా ట్రాక్ చేశారు. రీసెంట్గా ఈమె కూడా అండ్ పోస్ట్ పెట్టిందా. అండ్ ఆ పోస్ట్ లో ఏం చెప్పిందంటే నమాజ్ అంటే ఫుల్ బాడీ ఎక్సర్సైజ్. And it's truly incredible. Number 1, it's a full body exercise. ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందంట, So good for flexibility. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందంట, జాయింట్స్ గట్టిగా అవుతాయి అంట, Blood circulation improve hota hai. Great for your joints and knees. అండ్ మెంటల్ పరంగా మెడిటేషన్ చేసినట్టు ఫీలింగ్ వస్తుందంట. అండ్ స్ట్రెస్ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి అంట. Focus, it's almost like a form of meditation. అండ్ ఇవి చెప్పుకుంటూ దీన్ని కంపేర్ చేసింది యోగా తోటి. దాంట్లో ఏమన్నది ఇంకా అంటే వజ్రాసన లాంటి పోస్ట్ తోటి మ్యాచ్ చేయొచ్చు అన్నట్టు మాట్లాడింది. Thirdly, Tashahhud is like a form of Vajrasan, which is great for your digestion. సో సింపుల్ గా మేము మాట్లాడిందంతా చూస్తే ఒక హెల్త్ అండ్ వెల్నెస్ యాంగిల్లో మాట్లాడింది, వీడియోలో తప్పేముందని మనకు అనిపించచ్చు. బట్ ఈ కాంట్రవర్సీ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ గా కార్పొరేట్ లెవెల్లో ఇలాంటి విషయాలు కావడము, ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఈమెను కూడా డ్రాగ్ చేసేసారు. డ్రాగ్ చేసిన తర్వాత ఈమె మీద వేరే లెవెల్లో ట్రోలింగ్, ఆమె మీద పర్సనల్ అటాక్, ఆమె ఫ్యామిలీ మీద పర్సనల్ అటాక్. 3 weeks నుంచి కంటిన్యూస్గా ట్రోలింగ్ చేస్తారంట. అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చి ఏడుస్తుంది, 3 weeks నుంచి నన్ను రండి అని పిలుస్తున్నారు. पिछले 3 हफ्ते से मुझे लोग भी बुला रहे हैं. ఇది ఒక పద్ధత, ఇది మీరు ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ అని చెప్పి ఉమెన్ కార్డ్ ఆడుతుంది, విక్టిమ్ కార్డ్ ఆడుతుంది. Especially to women. అండ్ ఎగ్జాక్ట్లీ నమిత రెస్పాన్స్ ఏముండే ఇలాంటి ఎక్స్ట్రీమ్ అవుట్రేజ్ మీద అంటే 3 weeks నుంచి నన్ను ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రోలింగ్ చేస్తున్నారు, నా మదర్ని ఇంక్లూడ్ చేసి తిడుతున్నారు, और मेरी डार्लिंग मॉम को भी गंदे गंदे नाम दे रहे हैं. ఏదో ఒక రీల్ చేసినందుకు నన్ను ఇంతగానం తిడతారా. పాస్ట్లో కూడా నేను చాలాసార్లు సూర్య నమస్కారం, హెల్త్ అండ్ వెల్నెస్ మీద ఎన్నో వీడియోస్ చేసిన, हर योगा दिन पे आसन स्पेशली सूर्य नमस्कार की रील्स बनाती हूँ. యోగా మీద వీడియోస్ చేసిన, అప్పుడు ఓవర్ మెచ్చుకోలేరు. బట్ ఇప్పుడు ఎందుకు నన్ను ఇంతగానం డ్రాగ్ చేసి తిడుతున్నారు, నన్ను రండి అంటున్నారు. అండ్ వెళ్తూ వెళ్తూ ఒక లైన్ ఏం కొట్టిందంటే ఆర్ ఫర్ రిలీజన్, ఆర్ ఫర్ రెస్పెక్ట్. मुझे दिखाया गया है आर फॉर रिलीजन, आर फॉर रिस्पेक्ट. ఎవరైతే నన్ను ట్రోలింగ్ చేస్తారో వాళ్ళకి వేరే రిలీజన్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఉమెన్ అంటే ఫస్ట్ ప్రయారిటీ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఇంకో 2 లైన్లు ఏమంటే ఆమె ప్రౌడ్ హిందూ, నన్ను ఎవరైతే ట్రోల్ చేసారో కర్మ మిమ్మల్ని వదలదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. Have the concept called karma. అండ్ ఈ అవుట్రేజ్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ అవుట్రేజ్ మీద పబ్లిక్ రియాక్షన్ ఇస్తూ ఏమనంటే చాలా మటుకు ఫండింగ్ ఏదైతే వస్తుందో లెన్స్ కార్డ్కి అది బయటి కంట్రీస్, సౌదీ కంట్రీస్ నుంచి వస్తుంది. అండ్ రీసెంట్గా కంపెనీస్లో 5% షేర్ డ్రాప్ అయింది ఈ అవుట్రేజ్ వల్ల లెన్స్ కార్డ్కి. అండ్ పీయూష్ బన్సల్ CEO లెన్స్ కార్డ్ ఈయన బిందీ పెట్టుకొని మీటింగ్ అటెండ్ అయిందంట. సో ఈ థింగ్స్ కూడా బయటకు వచ్చినాయి. దీంట్లో ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అది ఇంకా ఫ్యాక్ట్ చెక్ మీరు చేయండి. అండ్ సోషల్ మీడియాలో చాలా మంది మస్తు మాటలు మాట్లాడతారు, అవన్నీ పక్కకు పెట్టి
అండ్ ఈ టాపిక్లో హిందువుల తప్పేముంది ఆ విషయం మీద మాట్లాడదాం. ఓవరాల్గా చూసుకుంటారా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఒక మాట అంటారా బేసిక్గా, ఒక హిందూ అమ్ముడు పోతాడు, ఒప్పుకోకపోయినా ఇప్పుడు వీళ్ళిద్దరు బిజినెస్ పీపుల్, వీళ్ళకంటే ముందు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద పనిచేసే వాళ్ళు ఎవడో ఒకటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడము, వాళ్ళ అటాక్కి ప్రిపేర్ చేయడము. ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఆయన టైంలో కూడా ఆయన కింద పనిచేసే ఆయన పీపులే ముఘల్తో చేతులు కలిపి మోసాలు చేశారు. సో ఈ మోసం చేసేది, యూనిటీ లేకుండా బిహేవ్ చేసేది, పైసకి అమ్ముడు పోయేది, ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది హిందువుల దగ్గర ఉందిరా, ఒప్పుకోకపోయినా. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే బిజినెస్ పీపుల్, ఎట్ ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళు బిజినెస్ చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ట్రై చేస్తారు. అండ్ ఇప్పుడు లెన్స్ కార్డ్కి ఫండింగ్ బయటికి అందుతుంది, సౌదీలకి అందుతుంది అంటే వాడు ఫండింగ్ ఆపుకోలేడు కదా. వాడేం చేస్తాడు, నేను నా ఫ్యామిలీ హిందూ లెక్క కంటిన్యూ అవుతున్నాం కదా, అయిపోతాము, పక్కన ప్రజలది ఏముంది, నా కింద పనిచేసే పీపుల్ది ఏముంది, నాకు అవసరమే లేదు అని చెప్పి వాడు పైసకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా వాళ్ళ కంపెనీ డెవలప్ చేసుకోవాలని చెప్పి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మిగతా వాళ్ళందరినీ గాలికి వదిలేస్తాడు. ఇవాళ కంపెనీలో ఎవరు పనిచేస్తారు, ఎవరిని లవ్ చేయాలి తిరుగుతున్నారు, ఎటువంటి కన్వర్జన్లు అవుతున్నాయి, ఎటువంటి పర్సనల్ టార్గెట్లు అవుతున్నాయి, ఇవన్నీ పట్టించుకునే టైం అనుకుంటుందా? ఉండదు. వానికి వాని పని ముఖ్యం, పైసా ముఖ్యం, వాడి ఫ్యామిలీ డెవలప్మెంట్ ముఖ్యం. ఇప్పుడు నమితా ఠాకూర్ అయినా అదే పని చేసింది. ఫస్ట్ యోగా అండ్ వెల్నెస్ అని చెప్పేసి మంచి మాటలు మాట్లాడింది, వీడియోలు చేసింది, బిజినెస్ గ్రో చేసుకున్నాక ఇప్పుడు వేరే పీపుల్ కూడా కలుపుకుందామని చెప్పేసి నమాజ్ ఇట్లా అని చెప్పి ఆలం కలుపుకోవడము. అసలు రిలీజియస్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ కాకుండా నువ్వు బిజినెస్ చేసుకోవాలనుకుంటే. బట్ ఇక అదే చెప్తున్నాం, ఒక హిందూ పైస వస్తుంది, నీకు రాజ్యం వస్తుంది అంటే అమ్ముడు పోతాడు. అది ఛత్రపతి శంభాజీ మహారాజ్ కింద పనిచేసిన పీపుల్ అయినా సరే, లేకపోతే ప్రజెంట్గా ఈ బిజినెస్ పీపుల్ అయినా సరే అమ్ముడు పోతారు. సెల్ఫిష్నెస్ అనేది మన హిందువుల లోపల ఉంది, మన మనసులలో ఉంది. అది ఒక ముస్లిం పర్సన్ ఆడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయినా సరే ఆడు గరీబీలో బతికేస్తాడు, అదే గుడిసెలో బతికేస్తాడు. వాడి రిలీజియన్ కాడికి ఏదైనా వస్తే కాంప్రమైజ్ కాడు, వాల్యూస్ మీద కాంప్రమైజ్ కాడు. బట్ మన వాళ్ళు అయిపోతారు. ఆ కట్టర్ ఫీలింగ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో చూడు హిందువులకి వాళ్ళ రిలీజియన్ పట్ల, అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవి కావు, అన్ని బంద్ అయిపోతాయి, ఒక్క దెబ్బకి బంద్ అయిపోతుంది. ఓకే, సో అది ఓవరాల్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కింద లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై.